హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ సమంత గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్డ్, పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్డ్, అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గా, సో వీడియో కానేసిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకొని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 మరీచిక మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. ఇది మన తెలుగు మూవీని. సో మన తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ యాక్చువల్గా థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో థియేటర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది అయితే థియేటర్లో అయితే చూడలేదు. సో ఈ మూవీ వచ్చి ప్రజెంట్ అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మన తెలుగులోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో ఇంకా చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఎవరైనా చూసి మనకి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం, మీ అందరికీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అవైలబుల్గా అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి మూవీని. నెంబర్ 2 సేవ్ ద టైగర్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా ప్రెజెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇది మన తెలుగు సిరీసే. సో ఇక ఈ తెలుగు సిరీస్ కోసం చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో సీజన్ 3 వచ్చేసి రిలీజ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి మనకైతే హాట్ స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సేవ్ ద టైగర్ సీజన్ 3 వెబ్ సిరీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే, సో ఇక సీజన్ 1, సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే, సో సీజన్ 3 వచ్చేసి మనకైతే జూన్ 19 నుంచి, అంటే ఈ రోజు నుంచి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మనకైతే హాట్ స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 జయముంది భయమేలా మనసా మూవీస్. ఈ మూవీ వచ్చి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో 1 డే ముందే అయితే రిలీజ్ అయితే అయింది. చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే రిలీజ్ అయితే చేశారు. సో జూన్ 18 నుంచి అయితే రిలీజ్ చేస్తామని ఈటీవీ యాప్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఆ రేట్న మనకు బరాబర్గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ మన తెలుగు మూవీ, సో మన తెలుగులోనే అవైలబుల్గా ఉంది. సో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన దృశ్యం 3 మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో ఆఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఆ డేట్న మనకి మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయితే అయిపోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి ప్రజెంట్ వచ్చి మనకైతే మన తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఏ ఛానల్లో ఉందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ దృశ్యం 3 మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో మన తెలుగులో వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 5 బ్లాస్ట్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రిలీజ్ కావడానికి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. సో ఇక ఈ మూవీ వచ్చి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో చాలామంది అయితే థియేటర్లు అయితే చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు ఈ మూవీ కోసం. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కన్ఫామ్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఇంకో 2 డేస్లో మనకు ముందుకైతే మూవీ అయితే వచ్చేస్తుంది. సో మనకు 2 డేస్ అంటే మనకి జూన్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే బ్లాస్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 లీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి మూవీస్ అన్ని కూడా. సో వాళ్ళైతే ఓటీటీ రేట్స్ని తీసుకొని మన తెలుగు, హిందీ, మన అదర్ లాంగ్వేజ్లో డబ్ చేసి వాళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ మూవీని కూడా అలాగే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మన తెలుగులో టీజర్, ట్రైలర్ 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. యూట్యూబ్లో మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఛానల్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు జూలై 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 7 ఏక్ దిన్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ని తీసుకున్నారు. సో వాళ్ళైతే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ మూవీని వచ్చేసి మనకు అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే జూన్ 27 నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జూన్ 27 అయితే బరాబర్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి వస్తే వస్తుంది. సో మూవీ థియేటర్ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, సో అన్ని లాంగ్వేజ్లో ఒకే డేట్ని అయితే మనకు బరాబర్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి మూవీ. నెంబర్ 8 సంగీతం మూవీ. సో సంగీతం శ్రీనివాస్ గారి ఈ మూవీని అయితే డైరెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీని మ్యూజిక్ డైరెక్టర్గా అయితే డిఎస్పి గారు అయితే చేశారు. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ వచ్చేసి మనకైతే నాగేశ్వన్ గారు అయితే ప్రొడ్యూసర్ అయితేగా ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ మంచి హిట్టాక్తోనే ప్రజెంట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మనకు మూవీలో అయితే డైలాగ్స్ అయితే ఉండవు. సో అన్ని పాట రూపంలో అయితే ఉంటాయి. సో మనకు ఈ మూవీ అయితే థియేటర్స్ మంచి హిట్టాక్ అయితే తెచ్చుకుంది. సో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా మనకైతే ట్వీట్ అయితే చేస్తున్నారు ఈ మూవీ గురించి వెళ్ళి. సో ఈ మూవీని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓటీటీలోకి ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ని తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చేయలేదు కానీ, సో మాక్సిమం మనకైతే జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 9 మోస్ట్ యాంటిసిపేటెడ్ అయిన అవతార్ పార్ట్ 3 మూవీస్, అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ ఎంతలో ఈగర్గా వెయిట్ అనేది
చేస్తున్నారంటే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. దాదాపుగా అయితే 5-6 మంత్ అయితే అవుతుంది మూవీ థియేటర్ రిలీజ్. సో ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదని వెయిట్ అనేది చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి ఇంకా 6 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మన ఇండియాలో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి మనకైతే ఇంకా 6 డేస్ మాత్రమే ఉంది. అంటే జూన్ 24 నుంచి అయితే మనకు వరల్డ్ వైడ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మన ఇండియాలో చాలా లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ ఛానల్లో వచ్చి అన్ని లాంగ్వేజ్లో అయితే ఒకేసారి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్ రిలీజ్ అయింది కాబట్టి అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే ఓటీటీ రేట్స్ అయితే తీసుకున్నారు. సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే జూన్ 24 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. నెంబర్ 10 సమంత గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి లేడీ ఓరియంటెడ్గా అయితే మనకు థియేటర్లోకి అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో చాలామంది అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే వెళ్ళారు. సో నేనైతే వెళ్ళలేదు. సో రేపటి నుంచి అయితే వెళ్దాను ట్రై అయితే చేస్తున్నాను. సో రేపైతే పక్కాగా అయితే వెళ్ళి రివ్యూ వీడియో అనేది పక్కాగా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ మూవీని ఇంకా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో చూడలేని వాళ్ళు మీరు మీ కామెంట్ ఆధారంగా చూడాలా లేదా అనేది వాళ్ళైతే తెలుసుకుంటారు. సో నేను కూడా తెలుసుకుంటాను వెళ్ళాలా లేదా అని డిసైడ్ అయితే చేసుకుంటాను. సో తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీ పైన ఏకంగా 4 వీక్స్ అని అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరిగింది. సో 4 వీక్స్ తర్వాతనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మాక్సిమం మనకైతే జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 11 రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన పెద్ది మూవీ. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మూవీ ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మనకి ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా డిలీట్ చేసిన సీన్స్ కూడా మనకైతే 4 or 5 యాడ్ అయితే చేయడమే జరిగింది. సో ఇంకా థియేటర్కి వెళ్ళి అయితే చూస్తున్నారు ఈ మూవీని. థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ అయితే బాగుంది, మీకు బరాబర్గా అయితే నచ్చుతుంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో మాక్సిమం మనకైతే జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒకవేళ మనకు జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే కాలేకపోతే మనకైతే ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చేస్తారు. సో ఇంకా మనకి మూవీ రిలీజ్ కావడానికి ఎంత చూసుకున్నా మనకైతే 1 మంత్ అయితే ఉంటుంది. సో 1 మంత్ వరకు వెయిట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో 1 మంత్ వరకు మేము వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు సో తప్పకుండా మీ నియర్ బై థియేటర్లో మనకి మూవీ అయితే రన్ అయితే అవుతుంది. వెళ్ళి థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ అయితే మీకు బరాబర్గా అయితే నచ్చుతుంది. సో థియేటర్కి వెళ్ళి చూడలేకపోయిన వాళ్ళు అయితే 1 మంత్ అయితే వెయిట్ అయితే చేయాల్సిందే. సో ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఈ జూలై మంత్ లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి బరాబర్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 11 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగురుకో వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.